యెస్ సార్. మీరు ఇందాకే చెప్పారు కదా! ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ క్రియేట్ చేసాము. మీరు కరెక్ట్‌గా మిమ్మల్ని పాత్‌లోకి తీసుకెళ్ళడానికి అన్నారు కదా! హ్మ్. ఈ సెషన్ అంతా అయిపోయిన తర్వాత మీరు వాళ్ళకి కన్వే చేస్తారు కదా! హ్మ్. అప్పుడు వాళ్ళు కన్విన్స్ అవుతారా? యాక్చువల్‌గా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే సెషను, ఒకటే పాయింట్‌ని చెప్పే పర్సన్ బట్టి, రిసీవ్ చేసుకునే వాళ్ళు బట్టి మారిపోతదండి. ఓకే. చిన్న ఎగ్జాంపుల్. మన ఇంట్లో చిన్న పిల్లలుంటారు కదండీ! హ్మ్. చిన్న పిల్లలకి పేరెంట్స్ "నువ్వు చాక్లేట్ తినొద్దమ్మా, పళ్ళు పాడైపోతాయి. అది చేయొద్దు, ఇది చేయొద్దు" అని ఎంత చెప్పినా సరే వింటారా మాట? వినరు. అదే ఒకసారి వాళ్ళ టీచర్‌కి ఫోన్ చేసి, మా పాప చాక్లేట్స్ చాలా ఎక్కువ తింటుందండి. మీరొకసారి చెప్పండి అంటే, టీచర్ ఏం లేదు. స్వీటీ, నువ్వు చాక్లేట్స్ తినకూడదు. పళ్ళు పాడైపోతాయి. ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని ఒక మాట చెప్తే, తర్వాత రోజు మనం లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చిన గెస్ట్‌లు చాక్లేట్ ఇస్తే, నో, చాక్లేట్స్ తినకూడదు. మా టీచర్ చెప్పారు పళ్ళు పాడైపోతాయంట అనేది మనం చూస్తూ ఉంటాం. యెస్. మా ఇంట్లో కరెక్ట్. కూడా ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, మేము కూడా మా పిల్లలకి ఏం చెప్పాలంటే మేము డైరెక్ట్‌గా చెప్పాం. వాళ్ళ టీచర్‌కి కాల్ చేసి, ఇలా చేస్తుందండి మా పాప. దాన్ని చేయనంటే వాళ్ళు చెప్తే సరిపోతుంది. అంటే ఒక అథారిటేటివ్ పర్సన్స్ ఉంటారండి. హ్మ్. ఓకే. ప్రతి ఒక్కరి లైఫ్‌లోని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్. ఇది అథారిటేటివ్ పర్సన్. ఎవరి మాట విన్నా వినకపోయినా ఒక పోలీస్ వచ్చి గట్టిగా చెప్తే అవతల వాళ్ళ పర్సన్స్ వింటారు. లేకపోతే ఒక డాక్టర్. మనం ఎన్ని సార్లు మీరు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మన పేరెంట్స్‌కో, అక్క చెల్లెలకి వాళ్ళకి వీళ్ళకి నువ్వు కొంచెం లావెక్కిపోతున్నావు, సన్నబడాలి. ఎన్ని చెప్పినా వినరండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరు కొంచెం అమ్మా నీకు చాలా సీరియస్ అయిపోయింది. ఇంకా నువ్వు కంటిన్యూ చేస్తావంటే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా డేంజరు. వాళ్ళు మనం చెప్పినంత ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వరు. చాలా సింపుల్‌గా 2, 3 వాక్యాల్లో చెప్పేసి నువ్వు రేపటి నుంచి ఎక్సర్సైజ్ చేసుకో అమ్మా అంటే, ఓకేనండి తప్పకుండా చేస్తానని వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే చేస్తారు. కదండీ. అంటే లాయర్స్ గాని, లేకపోతే టీచర్స్ గాని వీళ్ళందరూ అథారిటేటివ్ పర్సన్స్ ఉంటారు కదా! అలాగే హైయర్ కాన్షియస్‌కి ఎనర్జీ ఉంటదండి. ఓకే. ఓకే. మనకి సినిమాలో చూపించినట్టుగా ఒక బేస్ వాయిస్‌లోని, డీటీఎస్‌లోని వాళ్ళేం చెప్పరు గానీ, మామూలుగా ఓకే. మనం మాట్లాడతారు గానీ, చెప్పే ఒక్క పాయింట్ కూడా డైరెక్ట్‌గా వాళ్ళ గుండెల్లో గుచ్చుకుంటదనమాట. హుహు. వాళ్ళకి ఎక్కడ రియలైజ్ అవ్వాలో ఆ రియలైజేషన్ వస్తూ ఉంటది. మేము సెషన్స్‌లో చూస్తూ ఉంటాం కదా! జనరల్‌గా సెషన్‌లో వచ్చేవాళ్ళు హైయర్ కాన్షియస్‌తో మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే పాస్ట్ లైఫ్ చూస్తూ ఉంటారు. పాస్ట్ లైఫ్ జరిగేటప్పుడు ఇక్కడ వచ్చిన పర్సను ఏడ్చేస్తుంటారనమాట. ఓకే. అక్కడ మనకి కనిపించేటప్పుడు అంత ఏడవాల్సినంత సీను అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యుండదు. కానీ వీళ్ళు ఆల్రెడీ కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఇది వాళ్ళకి సంబంధించిన పాస్ట్ లైఫ్. వాళ్ళ సోల్‌కి తెలుస్తుంది. వాళ్ళకి సబ్‌కాన్షియస్ లెవెల్‌లో తెలుస్తుంది. అది నేనే. ఓకే. అది నాకు సంబంధించిందనే అని చెప్పి ఆ కనెక్షన్‌లోకెళ్ళి వాళ్ళకి ఆ అండర్‌స్టాండింగ్ లెవెల్ అనేది వచ్చేస్తూ ఉంటదనమాట. ఓకే. అలాగే అక్కడ హైయర్ కాన్షియస్ వచ్చి అంత అథారిటేటివ్‌గా మాట్లాడుతూ చెప్పే ఒక్క ఆహ్, ఇదైనా సరే ఎనర్జీ లెవెల్‌లో తెలియకుండా వాళ్ళలో ఆ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుందనమాట. ఇది మేము చాలా సెషన్స్‌లో ఎక్స్‌పీరియన్స్ చేసామండి. వాళ్ళు చాలా వరకు బిలీవ్ చేస్తారు. చాలా వరకు నమ్ముతారు.